నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను తర్వాత పట్టించుకోకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. ప్రస్తుతం క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని క్రీడా ప్రాంగణాలు గ్రామాలకు దూరంగా ఉండటంతో దిక్కుమొక్కు లేకుండా పోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైన వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే, నా పేరు వివేక్, సిద్దిపేట డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. మరి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు ఎకరాలలో ఏర్పాటు చేసి, కొన్ని ఏమో స్కూళ్ళల్లో ఏర్పాటు చేసి, కొన్ని ఏమో ఊరు అవతల ఏర్పాటు చేసి, కానీ వాటిని డెవలప్మెంట్ మాత్రం చేయలేదు. ఈరోజు విద్యార్థులు విద్యారంగంలో ఎంత వెనుకబాటు పడుతున్నారో అదేవిధంగా వారి యొక్క శారీరక అభివృద్ధి అనేది కూడా జరగట్లేదు. దానికోసం అని చెప్పేసి గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది కేవలం వాళ్ళ యొక్క పైసల వసూళ్ల కోసం తప్పించి వాటిపైన అభివృద్ధి మాత్రం చేయలేదు. ఈరోజు ఆ యొక్క క్రీడా ప్రాంగణాలు మొత్తము చెట్లతోని అన్నిటితోనే నిండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు కానీ లేకుంటే యువకులు కానీ ఆడుకునేటువంటి విధంగా ఒక క్రీడా ప్రాంగణాలు లేవు. మరి కొన్ని క్రీడా ప్రాంగణాలు పాఠశాలటువంటి గ్రౌండ్లలో ఇచ్చారు. మరి అవి స్కూల్ గ్రౌండ్సా లేదు అంటే గ్రామాలకు సంబంధించినటువంటి గ్రౌండ్సా అని చెప్పేసి ఈరోజు యువకుల్లో కానీ విద్యార్థుల్లో కానీ ఒక ఆందోళన అనేటువంటిది కనబడతా ఉంది. వీటి వెనుక ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ యొక్క ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకొని వాటి యొక్క విచారణ జరిపించి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా విద్యార్థులు యువకుల యొక్క శారీరక అభివృద్ధి కోసం ఈ యొక్క గవర్నమెంట్ ముందుకు వేయాలని చెప్పేసి ఏబీవీపీ మిమ్మల్ని అడుగుతూ ఉంది. అదేవిధంగా సామాన్య విద్యార్థులు యువకుల్లో కూడా ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్లో తర్వాత అనేక రంగాల్లో ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో అనేక క్రీడా ప్రాంగణాలు ఇప్పటికీ వెనుకబాటు పడుతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసినట్టే కానీ దానిలో అది ఉపయోగపడేటువంటి స్థితిలో ఈరోజు ఏ గ్రామంలో కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది సర్పంచ్ల యొక్క జేబులు నింపుకోవడానికి నిండినటువంటి పథకం కింద మారుతుందే తప్పించి విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఉపయోగపడేటువంటి విధంగా ఈరోజు తెలంగాణలో లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ యొక్క ప్రభుత్వం గుర్తించి వాటిని సరిదీసే ప్రయత్నంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వెంకట్, నేను పీడిఎస్ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ వింగ్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. సో నేను ప్రధానంగా ఇప్పుడు మాట్లాడడానికి ఒకటే ఒక కారణం, తెలంగాణ క్రీడా ప్రారంభోత్సవాలు అనుకుంటా అనేక పథకాలు మనకు గత సంవత్సరంలో ప్రభుత్వాలు ప్రకటించారు, ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నారు. సో అవి ఎందుకు చేసుకున్నారో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అవి చేసుకొని పిచ్చి అనవసరమైన అడ్డమైన చెట్లన్నీ అక్కడ ఉన్నాయి, కానీ మనము విద్యార్థులు కానీ ఆ క్రీడాకారులు కానీ ఆడుకోవడానికి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వాళ్ళకి సంబంధించిన ఒక్క వస్తువులు కూడా అక్కడ లేవు. సో అక్కడ లేనప్పుడు అలాంటి స్కీములు తెచ్చి అక్కడ పెట్టుకొని ప్రారంభోత్సవాలకు పేరుకు బోర్డులు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మేము గత ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాన్ని అలానే వదిలేకుండా ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న క్రీడాకారులు అలాంటి గడ్డి ముళ్ళ చెట్లలో ఆడుకుంటే వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళు బయటికి రాలేరు. సొసైటీలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలంటే అలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఆడుకుంటే గుర్తింపు అనేది రాదు. సో ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా వాటి మీద చర్యలు తీసుకొని మన ఆ క్రీడాకారులను సపోర్ట్ చేసి బయటికి తీసుకొస్తే తప్ప వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు. సో మేము ఈ గవర్నమెంట్కి ఒకటి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఆ తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏవైతే వాళ్ళు అప్పుడు పబ్లిసిటీ చేసుకున్నారో వాటి మీద ఇప్పుడు చర్యలు తీసుకొని వాటి మీద చర్యలు తీసుకొని ఇప్పుడైనా క్రీడాకారులకు సపోర్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యువకులకు విద్య వైద్యం ఎంత అవసరమో ఒక శారీరక ఆరోగ్యం కూడా అంతే అవసరం. దానికి మూల స్తంభమైనటువంటి ఈ క్రీడ అనే పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ బోర్డులతో ఊర్లల్లో, కళాశాలల్లో, స్కూళ్ళల్లో అన్నిట్లలో పచ్చబోర్డుతో క్రీడా ప్రాంగణమైన పేరుతో పెట్టింది. కానీ ఇప్పటికీ మనం ఆ క్రీడా ప్రాంగణాలను చూసుకున్నట్లయితే చెట్లు, పుట్టలు, పాములు, పురులతో ఉన్నది. వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా ఈ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోవాలని, వాటిపైన నిర్ధారణ జరిపించాలని కోరుతా ఉన్నాము. మరింత సమాచారాన్ని ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి దయానంద్ అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంత పట్టణాలలో క్రీడాకారులను ఉపయోగపడే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి గత ప్రభుత్వాలు క్రీడా ప్రాంగణాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం మనం చూడొచ్చు లక్డారం గ్రామము కొండపాక మండలం క్రీడా ప్రాంగణం వద్ద ఉన్నాము. ఈ క్రీడా ప్రాంగణాలు అప్పుడు గత ప్రభుత్వాలు ఎందుకు ఏర్పాటు చేసింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే లక్డారం గ్రామానికి దూరంగా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణానికి విద్యార్థులు కానీ లేకుంటే క్రీడాకారులు కానీ ఎవరు వచ్చి ఇక్కడ ఆటలాడే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక్కడ క్రీడా ప్రాంగణంలో మొత్తం చెట్లు పుచ్చి మొక్కలతో కూడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇక్కడ క్రీడా పరికరాలు అయితే కనిపించడం లేదు. ఎందుకు ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్టు, విద్యార్థులకు ఉపయోగపడ్డాయి అంటే లేదు అని చెప్పొచ్చు. క్రీడాకారులు ఏర్పడి ఆడుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక్కడ మొత్తం క్రీడా ప్రాంగణంలో చెట్లతో కూడుకున్నటువంటి పిచ్చి మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా పరికరాలు మాత్రమైతే ఆట వస్తువులు ఏమీ కనిపించడం లేదు. ఎందుకు ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్టు కూడా క్రీడాకారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రీడా ప్రాంగణాలను ఇప్పటికైనా అధికారులు ఏం చేసిరు, వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీడా ప్రాంగణాలను ఎందుకు ఏర్పాటు చేసినట్టు, ఈ క్రీడాకారులకు ఉపయోగపడ్డాయంటే ఉపయోగపడలేదనే చెప్పవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైన దృష్టి పెట్టి క్రీడా ప్రాంగణాలను వెలుగు తీసుకురావాల్సి ఉంది. ఈ వేలకు వేలు ఖర్చు పెట్టినటువంటి పైసలు ఏమైనాయి, డబ్బులు ఎక్కడికి పోయినాయి, వీటికి ఎంత ఖర్చు పెట్టిరు, వీటిని ఎంతవరకు తీసుకొచ్చిరు, ఎక్కడ క్రీడా ప్రాంగణంలో ఉండాల్సిన ఆట వస్తువులు లేవు, వీటి అన్నీ ఏమైనాయి, వీటికి ఎంతెంత ఖర్చు పెట్టిరు లెక్కలు తీయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని వెలికి తీస్తే వీటిలో ఏమైంది, ఇక్కడ క్రీడా పరికరాలు ఏమైనాయి, ఎందుకు ఉపయోగంలో లేవు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చేయాలని క్రీడాకారులు కోరుకుంటున్నారు.